హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. వెరీజోన్ అనే కంపెనీ గ్రాడ్యుయేట్స్‌ని ఫ్రెషర్స్‌గా హైర్ చేసుకుంటుంది. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజినీర్ ఆ రోల్ నేమ్ వచ్చేసి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఉంటుంది. బేస్ లొకేషన్ అయితే హైదరాబాద్ ఉంటుంది. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలంతే. మీరు అప్లై చేసే టైంకి. మనం దీని గురించి మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. ప్రతి వీడియోలో మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. చాలా వరకు అప్లై చేసుకుంటారు, చూస్తారు గానీ లైక్ అయితే చేయరు. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్‌గా ఉంటుంది. మరింత క్వాలిటీ కంటెంట్‌ని, కెరీర్ ఆపర్చునిటీస్‌ని మీకు ప్రొవైడ్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం. సో, వెరీజోన్ అనే కంపెనీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. రోల్ నేమ్ మనం చూసినట్టయితే క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజినీర్. ఏ క్వాలిఫికేషన్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. ఏ డిగ్రీ ఉన్నా కూడా. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే సీటీసీ వాళ్ళు ఆల్మోస్ట్ 9-10 ఎల్‌పీఏ మిడిల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా బెస్ట్ ఆపర్చునిటీ. వెరీజోన్‌లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెషర్స్ సాలరీస్ చాలా ఎక్కువుంటాయి. సో, 9 ఎల్‌పీఏ ఆర్ 10 ఎల్‌పీఏ అంటే నార్మల్ సాలరీ కాదు ఫ్రెషర్స్‌కి. అన్ని కంపెనీస్ అయితే ఇలా ఏం ప్రొవైడ్ చేయవు. ఇప్పుడు మనం వెరీజోన్ ఏం చేస్తుందని చూస్తే నార్మల్‌గా వెరీజోన్ గ్లోబల్ లీడర్. ఇది మల్టీనేషనల్ కంపెనీ అనుకోవచ్చు. బ్రాంచెస్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నాయి. వాళ్ళు నార్మల్‌గా టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ కానివ్వచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్‌ని గూడా కస్టమర్స్‌కి అందించడం కానివ్వచ్చు. కొంచెం రినౌన్ కంపెనీ చెప్పుకోవచ్చు వెరీజోన్. కాబట్టి ఇదేం చిన్న కంపెనీ అయితే కాదు. మీకు దీంట్లో గాన సెలెక్ట్ అయితే మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది కెరియర్‌లో మీరు గ్రో అవ్వడానికి. జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళేం జూస్తున్నారంటే, అదే వాళ్ళైతే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ కోసం అయితే చూస్తున్నారు. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజినీర్ అనే రోల్‌కైతే. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే దేని మీద వర్క్ చేయాల్సొస్తుంది, అవన్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసున్నారు. మనం చూసినట్టయితే డెవలప్‌మెంట్, ఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆ క్లౌడ్ అండ్ డెవాప్స్ ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ సర్వీసెస్‌కి మీరైతే వర్క్ చేయాల్సి రావచ్చు. దేంట్లో అయినా కూడా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ ప్రాజెక్ట్ డిమాండ్. అలానే ఏడబ్ల్యూఎస్, సీఐసీడీ ఇంకా డెవాప్స్ అంటే ఇవన్నీ గూడా నార్మల్‌గానే వచ్చేస్తాయి. వీటి మీద కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. అలానే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్‌కి సపోర్ట్ అందించడం కానివ్వచ్చు, ట్రబుల్ షూటింగ్ అందించడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సొస్తుంది. సీఐసీడీ పైప్‌లైన్స్, డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ ప్రిన్సిపల్స్. ఓకే. ఇది యాజ్ యూజువల్ ఆళ్ళు చెప్పారు కాబట్టి క్లౌడ్ అండ్ డెవాప్స్ కాబట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్లౌడ్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు. డెవాప్స్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఈ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఇవన్నీ గూడా వస్తాయి. వాటిని సీఐసీడీ అంటాము. ఇవన్నీ గూడా మీరైతే వర్క్ చేయాల్సొస్తుంది. డోంట్ వర్రీ, ఫ్రెషర్స్ అయితే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ అయితే ఇస్తారు. బట్ మీ స్కిల్స్ బేస్ చేసుకొని, మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని అయితే మీ సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా ఏదైనా ఈక్వలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, మీరు ఫ్రెషర్‌గా అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా కొంత మీరు గూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది తర్వాత 3 పాయింట్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ అయితే ఇంకా యాజ్ యూజువల్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి, మీకు టెక్నికల్ స్కిల్స్ కొంచెం బాగుంటే, మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగితే మీకు ఓకే. బట్ మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరు అప్లై చేస్తుంటే, మీకు 24/7 ప్రొడక్షన్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అంటే రొటేషనల్ షిఫ్ట్స్‌లో కానివ్వచ్చు, మొత్తం మీరు అవైలబుల్‌గా ఉండే ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి వాళ్ళకి. అలానే ఇక చెప్పారు చూడు ఆన్ ప్రేమ్ అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్, ఏడబ్ల్యూఎస్ కానివ్వచ్చు, రిలేటెడ్ కానివ్వచ్చు. అండ్ యూఎక్స్ యూనిక్స్ అండ్ లైనక్స్‌లో మీరు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా మీకైతే ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కానివ్వచ్చు, సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేసినట్టు. ఇంకా ఏం ప్రిఫర్డ్ స్కిల్స్ చూస్తున్నారంటే, ఈ ట్రబుల్ షూటింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, క్లస్టరింగ్, యాప్ డెవలప్‌మెంట్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ డెవాప్స్. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మీరు డెవాప్స్‌లో వర్క్ చేసునుంటే ప్రీవియస్‌గా మీరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంక టూల్స్ కూడా నార్మల్ గిట్ ల్యాబ్ ఆర్ గిట్ హబ్ ఉంటాయి కదా! ఇవి కానివ్వచ్చు, జీరా, జెంకిన్స్ వీటిలతో మీకు కొంత అవేర్‌నెస్ అయితే ఉండాలి. ఇంక్లూడింగ్ ఏడబ్ల్యూఎస్. సో, ఈ స్కిల్స్ గాని మీకు ఉన్నట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే అందరూ గూడా అదే అప్లై చేసుకోండి. మీకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. మీరు మంచి ఒక రెనౌన్డ్ కంపెనీలో వెళ్ళాలి. మంచి ప్యాకేజ్‌తో ఫ్రెషర్‌గా అనుకుంటే ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అలానే మన ఛానెల్‌లో మనం రెగ్యులర్‌గా జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ కానివ్వచ్చు, ఇంటర్న్‌షిప్స్ కానివ్వచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గూడా మన ఛానెల్‌లో అయితే దొరుకుతుంది. ఇదేది మిస్ అవ్వకూడదు. ఎవ్రీడే మీకిది అప్‌డేట్స్‌లో రావాలి అనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కంటెంట్ ఏది గూడా మీరు మిస్ అవ్వరు, వాల్యుబుల్ కంటెంట్‌ని. అలానే ఎవరికైనా మీకు తెలిసిన ఫ్రెషర్స్‌కి ఆర్ గ్రాడ్యుయేట్స్‌కి ఈ జాబ్ ఆపర్చునిటీ హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.